సాయి మోహనుడి వాక్కు సత్యమైన వాక్కు. గోవులను రక్షించండి, గోవులను కాపాడండి అంటుంటాం. దాంట్లో ఉన్న ఆంతర్యాన్ని తెలుసుకుందాం. గోవు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఈ యొక్క భారత భూమిలో గోవుల మధ్యలో గోవుల కాపరిగా ఉండడం వలన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు గారికి భవిష్యత్తు తెలిసి కాలజ్ఞానాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అని గోవు యొక్క మహత్యాన్ని గుర్తించిన వేమన ఒక గొప్ప కవి అయ్యాడు, గొప్ప యోగి అయ్యాడు. గోవధ నిషేధము, గో రక్షణ స్వతంత్రం కన్నా గొప్పదని చెప్పిన గాంధీ ఒక మహాత్ముడయ్యాడు. ఆవు మాంసంతో తుపాకీలు చేస్తున్నారని, తూటాలు చేస్తున్నారని తెలిసి మొట్టమొదటిగా సిపాయిలతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు మొదలుపెట్టాడు మన మంగల్ పాండే. ఆవుల శాలలో జీవిస్తూ జీవిత పరమార్థం తెలుసుకుని ఒక గొప్ప గురువు అయ్యాడు మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గోవుల మధ్య శ్రీకృష్ణుడి అవతారం ఎత్తి గీతను బోధించారు. అదేవిధంగా తిరుమలలో వెంకటేశ్వరుడు పుట్టలో తపస్సు చేసుకుంటూ గోవు పాలు తాగి కలియుగ దైవంగా వెలిశారు. గో రక్షణ అవసరం గుర్తిస్తే గొప్ప జీవితం అనుభవిస్తాము. గో భక్షణకు సహకరిస్తే అధః పాతాళానికే చేరుతాం. తస్మాత్ జాగ్రత్త. గోవులను పూజించండి, గోవులను రక్షించండి. జై శ్రీరామ్.